సనాతన ధర్మం చెబుతుంది వసుధైవ కుటుంబకం, ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం. ఇది మతం కాదు, దేశం కాదు, ఇది ప్రపంచానికే చెందిన భావన. అందుకే ఈ ధర్మం సరిహద్దులు, జాతులు, భాషలు అన్నీ దాటి ఉంటుంది. ఇది చెబుతుంది మనిషి, జంతువు, చెట్టు, గాలి, నీరు ఇవన్నీ దేవుడి రూపాలు. ప్రతి ప్రాణిలో ఆ పరమాత్మ ఉన్నాడు. సనాతన ధర్మం ప్రకారం దేవుడు ఒకడే కాని రూపాలు అనేకం. విష్ణువు, శివుడు, దేవి, సూర్యుడు ఇవన్నీ ఆ ఒకే సత్యానికి ప్రతిరూపాలు. ప్రకృతిని దేవతగా చూసి పూజించడం సనాతన ధర్మం ప్రత్యేకత. భూమిదేవి, గంగామాత, వాయుదేవుడు, అగ్నిదేవుడు ప్రతి ప్రకృతి శక్తి పట్ల కృతజ్ఞతతో జీవించమని ఇది చెబుతుంది. సనాతన ధర్మం ప్రకారం మనిషి జీవితం 4 దశలతో ఉంటుంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మం నీతిమార్గంలో జీవించడం. అర్థం సత్యమైన మార్గంలో సంపాదించడం. కామం ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడం. మోక్షం పునర్జన్మల నుండి విముక్తి పొందడం. ఇది మనిషి జీవితానికి పూర్తి సారాంశం. సనాతన ధర్మం చెబుతుంది ఏది విత్తితే అదే కోత. మన మంచి పనులు మంచి ఫలితాలు ఇస్తాయి, చెడు పనులు చెడు ఫలితాలు. దేవుడు శిక్షించడు, మన కర్మలే మన ఫలితాల రూపం. అందుకే ఇది చెబుతుంది ప్రతి క్షణం జాగ్రత్తగా జీవించు. ఆలోచన, మాట, పని ఇవి 3 పవిత్రంగా ఉంచు. భగవద్గీత సనాతన ధర్మం యొక్క సారాంశం. శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతాడు, స్వధర్మం నిష్కయా కర్తవ్యం. నీవు నీ కర్తవ్యాన్ని చేయు, ఫలాన్ని ఆలోచించవద్దు. ఇదే సనాతన ధర్మం యొక్క జ్ఞానము. కర్తవ్యము చేసేది మనం, ఫలితమిచ్చేది దేవుడు. సనాతన ధర్మం అనేది మతం కాదు, అది మానవత్వం. ఇది మనకు చెబుతుంది సత్యం పాటించు, ప్రేమ పంచు, ప్రకృతిని రక్షించు, ఆత్మను తెలుసుకో, దేవుణ్ణి అనుభవించు. ఇది ఎప్పటికీ పాతబడదు, ఎందుకంటే ఇది దేవుడు సృష్టించిన శాశ్వత సత్యం. సనాతన ధర్మం జీవన సత్యం. దీనిని అర్థం చేసుకున్నవాడు జీవితానికి అర్థం కనుగొంటాడు.